హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న మీ డైలీ రొటీన్ చేయండి అని అందరూ అడుగుతున్నారు కదా కమెంట్స్లో. ఇన్నాళ్ళకి ఇవాళకి కుదిరింది, చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. మా పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. మరి ఎప్పుడు లేస్తారో తెలియదు, చూడాలి అనేసి అయితే స్టార్ట్ చేశాను. బట్ లక్కీగా వీడియో అంతా షూట్ అయిపోయేంతవరకు లేవలేదు. అప్పటికి భయపడుకుంటానే షూట్ చేశాను, ఎందుకంటే మా పాప చిన్నది కదా, 15 months తను. లేస్తే అస్సలు ఎత్తుకొని వంట చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు ఇన్ని రోజుల నుండి అడిగినా నేను షూట్ చేయలేకపోయాను. నేను మార్నింగ్ నైటే గిన్నెలు అయితే కడిగేసాను, మ్యాక్సిమం నైటే కడిగేసి స్టవ్ క్లీన్ చేస్తాను. మా పాప ఏడుస్తే మట్టుకి కుదరదు. నిన్న బాగానే ఆడుకున్నారు, అందుకనేసి ఫినిష్ చేసేసాను. ఇంకా రాగి జావ అయితే నేను పొద్దున్నే పెట్టేస్తాను. స్టవ్ అది క్లీన్గా ఉంది కదా, వెంటనే పెట్టేశాను. రాగి జావ అయితే పెట్టేసి ఇంక ఇల్లంతా చూసారు కదా ఎలా ఉందో. మొత్తం అంతా టాయ్స్ అయితే ఇంక ఇవాళ తక్కువగా పడేశారు, లేదంటే రోజంతా ఇల్లంతా నిండిపోద్ది. ఇంకా టాయ్స్ అన్నీ సర్దేసి ఇల్లు ఉడదామనేసి అయితే స్టార్ట్ చేశాను. నేను సమ్మర్ వచ్చేసినప్పటి నుండి అయితే రాగి జావ తాగడం స్టార్ట్ చేశాము, మా హస్బెండ్ నేను. మ్యాక్సిమం రాగి జావ ఏంటంటే నైటే నానబెట్టేస్తే కొంచెం బాడీకి చలవ, అప్పటికప్పుడు చేస్తే వేడైపోతుందంట బాడీకి, మా అత్తయ్య చెప్పారు. అందుకోసం అనేసి నైటే నానబెట్టేస్తాను. నైట్ నానబెట్టేసి నేను మట్టి పాత్రలో పెట్టాను కదా, వాటర్ కొంచెం ఇంకిపోతాయి, అందుకే మళ్ళీ వాటర్ పోసి పెట్టాను. ఈ సిమ్లో పెట్టి పెట్టేస్తాను. ఈలోపు నేను ఇల్లు ఊడ్చేంత వరకే అయిపోద్ది అనేసి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మరి పొంగిపోద్దో ఏమో అనేసి. ఆ పొంగకుండా ఏం చేయాలనేసి అయితే నేను ఒక టిప్ అయితే చెప్తాను మీకు మధ్యలో, చూడండి. ఇల్లు అయితే అంతా ఊడ్చేయడం అయితే అయిపోయింది. ఇంకా నాకు ఇల్లు ఊడవడమే ఒక 1/2 hour పడుతుంది. లాస్ట్కి చూడండి మీరు ఎంత చెత్త వెళ్తుందో ఇంట్లో. నేను మళ్ళీ ఊడవలేదేమో, పొద్దున ఒక్కసారి ఊడ్చి మళ్ళీ వాళ్ళ పొద్దున ఊడుస్తున్నానేమో అనుకుంటారా, అస్సలు కాదండి. ఎన్ని టైమ్స్ ఊడుస్తానో నేను ఒక రోజుకి. ఎవరి ఇల్లు అయినా అంతే కదా, పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత ఊడ్చినా ఎంత చేసినా ఆ ఇల్లు నీట్గా కనిపించదు అంటారు కదా, అలాగే మా ఇల్లు కూడా. పొద్దున అంతా ఊడ్చేసాను, చూడండి ఎంత చెత్త, అంతా చెత్త చెత్త చేసేస్తారు. నాకేమో ఆ చెత్త అంతా, నాకు ఆ చెత్తని చూస్తే ఇరిటేషన్ వస్తుంది ఒక్కొక్కసారి. ఏంటి ఎంత చేసినా ఇల్లంతా చెత్త చెత్తగా ఉంది ఏంటి అని. ఇంకా ఇల్లు ఊడవడం అయితే అయిపోయింది. మధ్యలో చూశాను నేను రాగి జావ అయితే పొంగు వస్తుందేమో అనేసి. ఇట్లా పొంగు రాకుండా ఏం చేయాలంటే మనము ఇట్లా ఒక రౌండ్గా ఉన్న స్పూన్ ఉంటుంది కదా, అది పెట్టేసేయాలి. కొంచెం అలా మరుగుతున్నప్పుడు రౌండ్గా ఉన్న స్పూన్ పెట్టేస్తే అది పొంగదండి, అస్సలు పొంగదు. ఇట్లా కింద నేను చూపిస్తున్న విధంగా పెట్టేసేయాలి. అలా పెట్టేసి వదిలేస్తే అస్సలు పొంగదు, చక్కగా అలాగే ఉంటుంది. అంటే పొంగిన అక్కడి వరకే ఉంటుంది కానీ బయట పడదు. ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక 2 minutes పెట్టేస్తే సరిపోద్ది. నేను ఒకసారి కలిపేసి రాగి జావ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను. ఇది చల్లారాగే తాగుతాను నేను, వేడిగా నాకైతే నచ్చదు. చల్లారాక నేను దీంట్లో ఎలా తాగుతాను అనేసి అయితే ఏమేమి వేసుకుంటాననేసి చూపిస్తాను, చూడండి మీరు. ఇంక ఇల్లు ఊడవడం అయితే అయిపోయింది కదా, ఇంకా తుడవడమే ఉంది. మా పిల్లలు అయితే లేవలేదు. ఇంకా ఈ మాప్ గురించి చెప్పాలండి బాబు. నేను మొన్న నా పాత మాప్ అయితే విరిగిపోయింది అనేసి కొత్త మాప్ తీసుకున్నాను నేను. ఇది ఎందుకు కొన్నానా అనిపిస్తుంది నాకు. చెప్పాలంటే నాకు ఈ చేతుల్లో పట్టట్లేదు, ఇది వాటర్ అంతా పిండేయడానికి ఎంత కష్టం. చాలా వెయిట్ ఉంది, కష్టంగా అనిపిస్తుంది నాకైతే తుడవడము. అబ్బా ఇది అలాగని కొనుక్కొచ్చుకున్నాం కదా, పడేయలేము, అలా అని వాడలేము అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. తుడవడానికి అయితే చాలా కష్టం అనిపిస్తుంది నాకు, వాటర్ అస్సలు పిండడానికి రావట్లేదు. మీరైతే ఇలాంటి తప్పు చేయకండి, ఎవరు తెలియని వాళ్ళైతే. కొంచెం లైట్ వెయిట్ ఉన్న మాపే బెస్ట్. నేను ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అంటే ఆ క్లాత్ ఎక్కువ ఉంటే ఫాస్ట్గా అయిపోద్దేమో అనుకొని తెచ్చుకున్నాను, కానీ పిండడానికి నాకు చాలా కష్టం అయిపోతుంది. చూడండి నేను చూపిస్తున్నాను పిండేటప్పుడు ఒకసారి. అస్సలు నా చేతిలో పట్టట్లేదు అదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక ఇల్లు అయితే తుడిచేసాక వంట అయితే స్టార్ట్ చేయాలి. నేను ఇవాళ అయితే కొంచెం ఎర్లీగానే లేచాను, 5:30కి. ఎందుకంటే ఇవాళ సాటర్డే, నేను కంపల్సరీ ఇల్లు తుడుస్తాను. సాటర్డే, ఫ్రైడే, మండే అయితే, అంటే మిగతా రోజుల్లో ఏంటంటే తర్వాత అయినా తుడుచుకుంటాను, కానీ ఈ రోజుల్లో పొద్దునే తుడిచేసిన తర్వాతే పూజ చేస్తాను కదా, ఇంకా అందుకే ఫస్టే తుడుస్తాను నేను. లేవగానే తుడిచేసి, సాటర్డే మేము నాన్ వెజ్ తినము,
అందుకనే ముందు రోజు ఏదైనా నాన్ వెజ్ అది వండేసి ఉంటుంది అనేసి కంపల్సరీ లేవగానే తుడిచిన తర్వాత వంట చేస్తాను. అందుకనేసి తుడుస్తున్నాను. ఇవాళ అయితే వంట ఏం చేయాలా అనేసి అయితే ఆలోచించడానికి లేదండి. ఎందుకంటే నిన్నే నేను పొనాంటి కూర అంతా కట్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. అదే చేస్తాను ఇవాళ మీకు ఒక దీంట్లో కొత్త రెసిపీ కూడా చూపిస్తాను నేను, చూడండి. మీరు మొన్న ఫిష్ ఫ్రై చేశాను కదా నేను, అది నాకు చాలామంది లాంగ్ వీడియో చేయండి అక్క అనేసి అయితే అడుగుతున్నారు. అదైతే చేస్తాను నేను తొందరలోనే. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చేసినప్పుడు లాంగ్ వీడియో కంపల్సరీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇల్లు తుడవడం అయితే అయిపోయింది. ఇది కడిగేసేసి బయట ముగ్గెట్టేస్తే పని అయిపోద్ది. చూడండి, ఇంకా లాస్ట్లో నేను ఇల్లు అయితే తుడిచేసాను ఫాస్ట్గా. మా పాప ఒకసారి అయితే లేచింది మధ్యలో, అందుకే నాకు స్కిప్ అయిపోయింది, వీడియో సరిగా తీయలేదు. మళ్ళీ ఒకసారి పాలు ఇచ్చేసి పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చాను. ఎందుకంటే వాళ్ళు లేచారంటే నాకు అస్సలు పని చేసుకొనివ్వరు, వీడియో కూడా షూట్ చేయనివ్వరు అనేసి అయితే ఫాస్ట్గా అయితే షూట్ చేద్దామని మళ్ళీ వచ్చాను. ఇంకా అయిపోయింది, కడిగేసేయడమే, బయట ముగ్గెట్టేయడమే. మా వాచ్మెన్ అయితే బయట అస్సలు మాప్ చేయదు, ఎంత చెప్పినా చేయదు. ఇంక ఓన్లీ తుడిచేసి వెళ్ళిపోతారు. ప్రతి అపార్ట్మెంట్లో ఇలాగే ఉంటారు ఇలాంటి. ఇంకా మాప్ అయితే బయట చేసేసి ఇంకా ఇప్పుడు 6:30, 7 అయిపోతుంది టైము. పాలు వచ్చాయి, పాలు కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసి ఫాస్ట్గా నాకు వచ్చిన ఏదో ముగ్గేసాను. ముగ్గు పైన కామెంట్స్ అయితే చేయకండి, ఎందుకంటే టైం లేదని ఫాస్ట్గా ఏదో పండుగలప్పుడైతే మంచిగా చక్కగా అది ఏమంటారు రాయి ముగ్గుతో వేస్తాను, కానీ నార్మల్ టైంలో వేయను. ఎందుకంటే అది మా పిల్లలు నడిచి మొత్తం దాన్ని అంతా ఫ్లోర్ అంతా చేస్తే జారి పడుతున్నారు అందరూ, అందుకనే చాక్ పీస్తో వేస్తున్నాను. ఇంకా పని అయిపోయింది కదా, చేతులు అది కడిగేసుకొని, ఆ గిన్నెలు అయితే నైటే కడిగేసాను నేను, కానీ మా హస్బెండ్ లేట్గా వచ్చారు. ఇంకా తను తిన్నవే ఉన్నాయి. సరే ఇవి అప్పుడు మన వంట తర్వాత మళ్ళీ గిన్నెలు పడతాయి కదా, అప్పుడు కడిగేద్దాం అనేసి అయితే ఇంకా లేట్ అయిపోతుందని వంట అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ రాగి ఇడ్లీ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. దీనికి 1 కప్పు రాగి పిండికి 1 కప్పు రవ్వ అండ్ 1 కప్పు పెరుగు, కొంచెం మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మినిమం, ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇస్తే మంచిగా చక్కగా వస్తాయండి ఇడ్లీలు సాఫ్ట్గా. మన బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఈలోపు నేను పొనగంటి కూర అనేసి చెప్పాను కదా మీకు, అది కట్ చేసి పెట్టుకున్నాను. అమ్మో, ఇది తేవడం ఏమో కానీ అసలు చాలా కష్టం అండి బాబు, ఇది కట్ చేయడం నాకైతే ఇబ్బంది అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది, కానీ కట్ చేయడమే పెద్ద పని అండి ఇది. ఇంకా నేను కట్ చేసి పెట్టానని చెప్పాను కదా, దీంట్లో కొన్ని పండు వచ్చేసాయి. ఇదైతే పండు వచ్చినవి అయితే తీసేసి మంచిగా వాటర్ అయితే వేసి పెట్టుకున్నాను నేను. మీకు ఒక టిప్ చెప్తాను నేను, ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకోవాలో. మంచిగా మనం తెచ్చినప్పుడు ఒక టిష్యూ ఉంటుంది, టిష్యూ తీసుకొని, మన కిచెన్ టిష్యూ తీసుకొని దాంట్లో రోల్ చేసేసి చక్కగా క్లాత్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 వీక్ అయినా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది నేను 1 వీక్ బ్యాక్ తెచ్చిన పొనగంటి కూర, అప్పటిదాకా బాగానే ఉంది. నేను నిన్న కాదు మొన్న కట్ చేశాను, మొన్న నైట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నిన్న చేద్దామంటే మా హస్బెండ్కి బాక్స్ లేదు, ఇంకా అందుకనేసి నిన్న కట్ చేశాను, నిన్న చేయలేదు. ఇవాళ చేద్దాం అనేసరికి కొంచెం అక్కడక్కడ పండు వచ్చేసింది. ఆ పండు అంతా తీసేసి వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను. ఈలోగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం మనము. ఆనియన్స్ తీసుకున్నాను కదా నేను, ఆనియన్స్ కట్ చేసేసుకొని మళ్ళీ దీంట్లోకి పచ్చిమిర్చి కూడా అవసరం లేదు, నేను కారమే యూజ్ చేస్తాను ఎక్కువగా. చూడండి, ఆనియన్స్ అయితే గబగబా కట్ చేసుకుంటున్నాను. అమ్మలందరికీ అంతే కదండి, మార్నింగ్ అవర్స్లో పని అంటే కొంచెం కష్టమే. ఇంకా మా బాబుకి స్కూల్ లేదు, హాలిడేస్ కాబట్టి ఇలా ఉంది, లేదంటే మటుకి నాకు ఇంకా పొద్దున గోల. మా బాబు అస్సలు టిఫిన్ తిండు, అదొకలో గోల. ఇంకా అయితే ఆనియన్స్ కట్ చేశాను కదా, ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసినప్పుడు స్కిప్ అయిపోయింది వీడియో, డైరెక్ట్ ఆనియన్స్ వచ్చేసింది. ఆ పోపు దినుసులో ఆనియన్ వేసేసుకొని కరివేపాకు, తర్వాత ఇది ఏంటంటే పొనగంటి కూర ఉడకడానికి చాలా టైం పడుతుందండి, చాలా అంటే చాలా టైం పడుతుంది ఇది ఉడకాలంటే.
మ్యాక్సిమం 20 మినిట్స్ పడుతుందండి కంపల్సరీ. మీరు చూడండి, నేను చాలాసేపు ఉడికిస్తాను. ఇలా ఫస్ట్ ఆనియన్స్ వేయగానే వేసేసేయాలి. ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ వేయకూడదు. వేసేసి కొంచెం నేను చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ పెట్టేయాలి. ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో వాటర్ వేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. అంత వాటర్ వచ్చేస్తుంది, చక్కగా ఉడికిపోయి వాటర్ వచ్చేస్తుంది. అది పెట్టేసాం కదా, ఈలోపు రాగి జావ చల్లారిపోయి ఉంటుంది. ఇంకా అది ప్రిపేర్ చేసుకుందాం మనము. దానికి నేను మజ్జిగ వేసుకుంటాను కాబట్టి మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను నేను. మజ్జిగ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయాక దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా. ఆల్రెడీ రాగి జావలో కూడా వేసాను, దీంట్లో కూడా వేస్తే సరిపోద్ది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, మా పాప నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేయడానికి ఏంటో చెప్తుంది. ఇంకా మజ్జిగ కూడా చేస్తాను కదా, దీంట్లోకి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నాకు నచ్చదు. నాకు ఆనియన్స్ కూడా నచ్చదు. ఇవాళ మా హస్బెండ్కి అయితే నచ్చుతుంది కానీ నాకు నచ్చదు. నేనైతే ఇవాళ ఒక్కరోజే వేసుకున్నాను. అసలు జనరల్గా అయితే నేను వేసుకోను, మా హస్బెండ్ ఒక్కరే వేసుకుంటారు ఆనియన్స్. నేను ఓన్లీ మజ్జిగను రాగి జావ వేసుకొని తాగుతాను. ఇంకా రాగి జావ ఎవరైనా, నాకు స్టార్టింగ్లో నచ్చకపోతుండే, మీకు ఎవరికైనా ఇష్టంగా అనిపించకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే డైలీ మనకు అలవాటు అయితే చాలా మంచిది. ఇది మనకి హెల్దీగా ఉంటాము. అంటే మార్నింగ్ అవర్స్లో తాగడం అయితే చాలా హెల్దీ ఇది. నేను ఇది అలవాటు అయినప్పటి నుండి టీ తాగడం అయితే మానేశాను. ఇంక ఇదే తాగుతాను. టీ ఎక్కడ తాగుతాను చెప్పండి. ఇంకా అందే ఇది గ్లాస్ నిండా. మా హస్బెండ్ కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చేసారు. తను రాగానే ఈ రాగి జావ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను నేను. తనకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు, ఇద్దరం కూర్చొని కాసేపు అయితే, ఇవాళ మా పిల్లలు లేవలేదు కదా, ఒక 5 మినిట్స్ అయితే కూర్చొని తాగేసి మాట్లాడుకుంటాము. ఇంకా చూడండి, అయిపోయింది, జావ కూడా తాగేసాను. ఇది క్లీన్ చేసుకొని అయితే పప్పు చేద్దామనేసి పప్పు అనుకున్నాను కదా, పొనగంటి కూర పప్పు. ఇంకా దాంట్లోకి రసం అయితే బాగుంటుంది అనేసి రసం కోసం చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. పొనగంటి కూర వేసాను కానీ పప్పు నానబెట్టడం నేను మర్చిపోయాను, అందుకనేసి పప్పు కూడా నానబెడతాను ఇప్పుడు. పప్పు ఒక కప్పు అంత పప్పు అయితే నానబెట్టేస్తాను. ఈలోపు పప్పు కూడా నానుతుంది, అలాగే పొనగంటి కూర కూడా ఉడికిపోద్ది. ఇందాక ఇడ్లీ కూడా పెట్టేశాను కదా మనము, ఆ ఇడ్లీస్ అయితే నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకు నిజంగా ఇది చెప్తున్నాను వీడియోలో చూపించడానికని, నాకు ఎప్పటి నుండో చేస్తానని నేను చెప్పను. ఈసారి ఫస్ట్ టైం నేను ఇడ్లీ ట్రై చేయడం, అవి ఎలాగొస్తాయో ఏంటో అని అదే భయంగా ఉంది. ఇంకా దాంట్లో తినడానికి చట్నీ కావాలి కదా, అందుకనేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీలో అయితే బాగుంటుంది. ఇంకా చట్నీ ప్రిపేర్ చేయడానికి మీరు అందరూ ఎలా చేస్తారు, నేను అలాగే చేస్తాను. పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కరివేపాకు వేసి కొంచెం రోస్ట్ చేసేసి చల్లారాక మిక్సీ చేసి పోపు వేసేస్తాను. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో ఆ పొనగంటి కూర అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోద్దో ఏమో అనేసి మధ్యలో అది చూపించట్లేదు, నేను కలుపుతున్నాను కాబట్టి. కలిపేసి అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలని చెప్పాను కదా, చూడాలి. ఈలోపు రసం అయితే తీసేసాను నేను. దీంట్లో కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర అయితే తీసి పెట్టేశాను. ఈలోగా మిక్సీ కూడా చేద్దామనేసి అయితే మిక్సీ జార్లో పల్లీలు అదంతా రోస్ట్ చేసి పెట్టేశాను కదా, అది వేసేసుకొని మిక్సీ అయితే పట్టేశాను. ఈలోపు అసలు నేను వీడియో తీద్దామనే దాంట్లో రైస్ పెట్టడం మర్చిపోయాను ఇవాళ, లేదంటే నేను ఫస్ట్ రైస్ పెడతాను, ఎందుకంటే అప్పుడప్పుడు మర్చిపోతాను అనేసి మా పిల్లలు లేస్తే గోలకి. ఇంకా లాస్ట్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. దాంట్లో నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను. మా పాప పుట్టకముందు అయితే బిఫోర్ ప్రెగ్నెన్సీ కుక్కర్ వాడలేదు నేను, బట్ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పటి నుండి నాకు ఇక అలవాటు అయిపోయింది. అప్పుడు నాకు అనేజీగా ఉండడం, ప్రెగ్నెన్సీ టైంలో అదంతా ఉండడం వల్ల నేను ఇది కుక్కర్ తీసుకున్నాను, రైస్ కుక్కరు. నేను 9 మంత్స్ వరకు ఇక్కడే ఉన్నాను. యాక్చువల్ నా డెలివరీ కూడా ఇక్కడే అయింది. 9 మంత్స్ వరకు ఎవరు లేరు నాతో, నేను, మా బాబు, మా హస్బెండే ఉండేది. అప్పుడప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే అమ్మ వచ్చేది. ఇంకా నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను.
అసలు నాకు ఫస్ట్ మా బాబు అప్పుడంతా తెలియలేదు, కానీ మా పాప అప్పుడైతే అమ్మ ప్రెగ్నెన్సీ నాకు చాలా కష్టంగా గడిచింది ఆ పీరియడ్ అంతా. అంటే నాకు హెల్త్ ఇష్యూస్, అనేజీగా ఉండడము, వామిటింగ్స్ ఇదంతా అయింది. అసలు నేను ఏం తినలేదు చెప్పాలని. మా పాప టైంలో, మా బాబు టైంలో అన్నీ చూసి ఎంజాయ్ చేశాను, కానీ మా పాప టైంలో అయితే ఎప్పుడు తినాలన్నా నాకు అసలు తినలేకపోయేదాన్ని నేను. ఇంకా అసలు నేను ఏదో మాట్లాడుకుంటూ ప్రెగ్నెన్సీ టైంలోకి వెళ్ళిపోయింది టాపిక్. ఇంకా అప్పుడు తీసుకున్నాను ఈ రైస్ కుక్కర్. నాకు అప్పుడు కాలం పోయేది, కర్రీస్ అప్పుడప్పుడు బయట నుండి తెచ్చుకున్నాను. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. లోపు చూసారు కదా ఇడ్లీ కూడా అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తున్నాను, రాగి ఎవరు చెప్పారు? హస్బెండ్ ఎలా అంటారో ఏంటో, నానికి తెలియదు. తనకి నచ్చాయని చెప్పారు. నువ్వు అట్లా చైల్డ్ పెట్టే ఏం ట్రై చేయొచ్చు అన్నారు. నేను ఏదైనా కొత్త వంటకం చేసినప్పుడు తనకి నచ్చిందా అని అడుగుతాను. ఎందుకంటే నీకు నచ్చితేనే ఇది నెక్స్ట్ టైం నుండి చేస్తాను, నచ్చకపోతే వదిలేస్తాను అని చెప్తాను. నాకు నచ్చితే ఇన్ కేస్ తనకి నచ్చకుండా నాకు నచ్చితే తను తినని అప్పుడు ఎప్పుడైనా చేసుకుంటాను. లేదు తనకి నచ్చేసిందంటే నేను ఏదో ఒకటి చేసేసుకొని తనకైనా చేసేస్తాను. అందుకే అడుగుతాను ఫస్ట్ వెంటనే. అడిగితే నచ్చింది, బాగుంది, ట్రై చేయి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు. సరే అనేసి అయితే ఇంత కష్టపడి ఏదో ట్రై చేసినందుకు నచ్చింది అనుకున్నాను. పోనీ నచ్చకపోయినా నేనేం అంటే లైట్ తీసుకుంటాను. ఏదైనా కొత్త వంటకం ట్రై చేసినప్పుడు అప్పుడప్పుడు ఫెయిల్ కూడా అవుతుంది కదా అనేసి. అంటే ఇవి అందరికీ తెలిసిన ఐటమే కావచ్చు, కానీ నేను చేయడం ఫస్ట్ టైం కదా, అందుకే ఎలా వస్తాయో ఏంటో అని భయం వేసింది ఫస్ట్ అయితే. అంటే గట్టిగా వస్తాయేమో అని భయపడ్డాను, కానీ బాగానే వచ్చాయి. అంటే నార్మల్ ఇడ్లీలు అలా అయితే ఉండవు, బట్ తినొచ్చు, బాగానే ఉంటాయి. నేను కూడా తిన్నాను. మా హస్బెండ్కి నాకే చేశాను, ఎందుకంటే మా బాబు చెప్పాను కదా, మా బాబు అస్సలు కొత్త ఐటమ్స్ ట్రై చేయడు. మా బాబు కోసం అయితే నేను లాస్ట్లో ఏం చేశానో చూపిస్తాను. ఇంకా ఇడ్లీలు అయిపోయినాయి, వంట అంతా అయిపోయింది, అంతా క్లీన్ కూడా చేసేసాను, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా. ఇప్పుడైతే అన్నం, ఇంకా మా హస్బెండ్కి బాక్స్ పెట్టడం ఒకటే మిగిలిపోయింది కదా, ఈలోపు రైస్ కూడా అయిపోయింది. బాక్స్ కూడా ఒక దాంట్లో పప్పు, రసం, అన్నం ఇంక ఇంతే తీసుకెళ్తాడు. తను కొంచెం తక్కువే తింటాడు అన్నం, మా చిన్న బాక్స్ ఉంది కదా అంతే తింటాడు తను. ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. ఈలోపు మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చేసారు. ఇడ్లీ కూడా పెట్టేశాను. తను టిఫిన్ తినేసి వెళ్ళిపోయాక మా పిల్లలు లేటుగా లేచారు కదా, తను ఇంకా హాలిడేస్ కదా బ్రష్ చేయు అనగా చేశాడు. బ్రష్ చేసేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాడు. ఇంకా తనకి దోశలు వేద్దామనేసి అయితే దోశలు వేస్తున్నాను. అసలు నేను మార్నింగ్ 5:30కి నుండి స్టార్ట్ చేశాను కదా, 6కి స్టార్ట్ చేశాను ఇల్లు ఊడవడం ఆ జావ దగ్గర నుండి. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పటికి నేను అసలు సమ్మర్ కదా, వేడికి మొత్తం సెట్ పట్టేసింది. ఇంకా మా బాబుకి దోశలు అయితే వేసిచ్చి, మా పాపకి పాలు కలిపేసి ఇచ్చాను. ఇంకా దోశలు వేసిచ్చి వెంటనే స్నానం ఎప్పుడెప్పుడు అయిపోద్దా, స్నానం చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. గీజర్ అయితే ఆన్ చేసి పెట్టేసుకున్నాను. మా పాపకి పాలు కలిపేసి ఇచ్చాను. ఇంకా నేను డోర్ లాక్ చేసుకొని వెళ్తే ఇద్దరు అలా ఒక స్నానం చేసి వచ్చేంత వరకు అయితే ఉంటారు. మా బాబు చూసుకుంటాడు, కొంచెం 7 years రన్నింగ్ కదా, చూసుకుంటాడు. ఇలా 3 దోశలు అయితే వేసి ఇచ్చేసాను. తనకైతే ఇలాంటి కారం దోశలు అయితే బాగా ఇష్టం. చట్నీతో తినడు మా బాబు దోశలు. అలా కొంచెం కారం, ఆయిల్ స్ప్రింకిల్